జనాలు కూడా ఎలా ఉంటారంటే అడ్వకేట్ దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగానే కొట్టారా అంటే ఫస్ట్ సెషన్‌లో లేదండి నేను కొట్టలేదు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అవును. అవునండి జస్ట్ చిన్నగా ఇలా ఒక్కసారి కొట్టానండి అని చెప్తూ ఉంటారు. అంటే చిన్నగా కొట్టినా లేకపోతే గట్టిగా కొట్టినా కొట్టడం ఒకటండి, కొట్టడం కాబట్టి ఇప్పుడు ఒక్కటి ఉంటది ఏంటంటే కొన్నిసార్లు హస్బెండ్ నిజంగా కొడతాడు, హ్మ్. ఒక దెబ్బ వేసి ఉంటారు, కానీ అమ్మాయి ఏం చేస్తుంటే నన్ను చంపేయడానికి చూసిందని వేయడం, అంటే దాన్ని ఇంటెన్సిఫై చేసి వేస్తారు కేసుని. హ్మ్. కొట్టింది ఒక దెబ్బ కానీ నన్ను చంపుదాం అనుకున్నాడు అని చెప్పేసి రాసిస్తారు కంప్లైంట్లో. హ్మ్. అది తప్పు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫాల్స్ అలిగేషన్స్ పెట్టదు, ఉన్నది ఉన్నట్టు పెట్టడం ఓకే, బట్ ఉన్నదానికంటే కొట్టిన దగ్గర చంపబోయిండు అనేది చాలా తప్పు కదా. అది Yes. కోర్టుని మిస్లీడ్ చేస్తున్నట్టు. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా స్టోరీ ఉంటుంది ఏంటంటే వైఫ్ ఏదో అనేస్తుంది హస్బెండ్ని, హ్మ్. ప్రొవోక్ చేస్తుంది, రెచ్చగొడుతుంది. హ్మ్. ఇంకా ఈ హస్బెండ్ మెంటల్ అయిపోయి ఒక దెబ్బ వేసిండంటే ఇంకా నన్ను చంపుతున్నాడు, నన్ను చంపడానికి వచ్చిండు అని ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇట్లాంటి కేసెస్ కూడా నేను చూసాను. హ్మ్. సో కొట్టడం అయితే 100% తప్పు, బట్ ప్రొవొకేషన్ ఉండద్దు. హ్మ్. సో ప్రొవొకేషన్ చేసినప్పుడు ఒక పర్సన్ కొట్టిను అంటే ఏమేమి ప్రొవోక్ చేసింది అది కూడా చూడాలి. ఏ సర్కమ్స్టాన్సెస్లో అబ్బాయి కొట్టాల్సి వచ్చింది కూడా చూడాల్సి వస్తుంది. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే అబ్బాయిలు హస్బెండ్స్ భయపడకండి. ఎవరైనా మీ వైఫ్ కనుక మిస్లీడ్ చేసుకుంటా కోర్టుని పోలీస్ స్టేషన్ని అన్ని మిస్లీడ్ చేసుకుంటా కనుక ఫేక్ కేసెస్ కనుక పెడితే మీరు వెళ్ళి హైకోర్టులో క్వాష్ చేయించుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు.